ప్రోటీన్ సోర్సెస్ వెజ్ ఆర్ నాన్ వెజ్. నాన్ వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందా? ప్రోటీన్ ఓన్లీ నాన్ వెజ్లోనే దొరుకుతుందా? లేదా వెజిటేరియన్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది అనే క్వశ్చన్స్ మీకు ఉన్నాయా? ఈరోజు క్లారిటీ తీసుకుందాం. నేను మీ పర్సనలైజ్ డైటీషియన్ ప్రణీత. ప్రోటీన్ మన బాడీకి ఇట్స్ ఎ మెయిన్ సోర్స్. సెల్ రిపేర్కి కానీ మజిల్ స్ట్రెంత్కి కానీ ప్రోటీన్ చాలా అవసరం. మరి ఈ ప్రోటీన్ ఓన్లీ నాన్ వెజ్లోనే దొరుకుతుందా? ఐ సే నో. వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ కూడా నాన్ వెజ్తో సమానంగా అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక 100 grams ఆఫ్ చికెన్లో మనకి 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ కంటెంట్ వస్తే దాదాపుగా అదే విధంగా ఒక 100 grams ఆఫ్ పన్నీర్ ఆర్ టోఫులో కూడా మనకి 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. 1 ఎగ్లో 6 grams ప్రోటీన్ ఉంటే 1 cup ఆఫ్ పల్సెస్లో 18 grams వరకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఫిష్లో ఉండే ప్రోటీన్ కంటెంట్ని సీడ్స్ అండ్ నట్స్తో బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా వరకు వెజిటేరియన్ ఫుడ్ ప్రోడక్ట్స్లో రాజ్మా, మకానా, సీడ్స్ అండ్ నట్స్, పల్సెస్, స్ప్రౌట్స్ వీటిలో దాదాపుగా నాన్ వెజ్తో సమానమైన ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా మన ప్లేట్లో ఖచ్చితంగా ప్రోటీన్ కంటెంట్ ఉండాలి. దానివల్ల మనకి డైజెషన్ అండ్ కార్బ్స్ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీకు మీ ఫుడ్ ప్రిఫరెన్స్కి తగ్గట్టుగా పర్సనలైజ్ డైట్ ప్లాన్ కావాలి అంటే నన్ను సంప్రదించండి.